ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే ఆనందిని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆదిత్య, ఇక సునంద పైన కోపగించుకున్న ఆదిత్య, మమ్మీ ఇదంతా నీ కారణంగానే అని చెప్పి అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక కథలో డాక్టర్ గారు తను ఎవరినైతే కలవరిస్తుందో ఆయన్ని తీసుకొని రండి, అలాగే తనకి ట్యాబ్లెట్స్ వేస్తూ దగ్గరుండి ఒక మనిషి చూసుకోవాలి అని అంటుండడంతో సునంద, మా పని మనిషి ఉంది, తన దగ్గరుండి చూసుకుంటుందిలేండి డాక్టర్ గారు అని అంటుండడంతో ఇక ఆదిత్య, ఏం అక్కర్లేదు, నేనే ఆనందిని చూసుకుంటానని అంటాడు. దాంతో సునంద, అదేంటి నాన్న, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అంటుండడంతో, ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు, ఆనంది ఇలా ఫుల్ ఫీవర్తో బాధపడుతూ ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళాలా, నేను ఎక్కడికి వెళ్ళను, ఆనందిని కనిపెట్టుకొని ఉంటాను, కానీ ఆనంది కళ్ళు తెరవాలంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడికి రావాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుండడంతో శశికాంత్, నువ్వేం బాధపడకు ఆదిత్య, నేను ఫోన్ చేసి చెప్తానని సింహాద్రికి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో సింహాద్రి, మీ కోడలికి జ్వరం వస్తే నాకెందుకు ఫోన్ చేశారని కాల్ కట్ చేయడంతో ఇక జ్యోతి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు సింహాద్రి, పద్మమ్మ అలాగే శ్రీను. ఇక జ్యోతి వాళ్ళ అత్తయ్య, అలా అంటావేంటి సింహాద్రి, తను నీ కన్న కూతురు, తను నీ కూతురు మర్చిపోయావా, అయినా అలా కఠినంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తావేంటి, వెళ్ళు సింహాద్రి, తను నిన్ను అంతలా కలవరిస్తుందంటే నిన్న జరిగిన విషయం గురించి అయి ఉంటుంది, వెళ్ళు అని అంటుండడంతో, నేను వెళ్ళి ఏం చేయాలమ్మా, ఆయన నోటీస్ ఇచ్చే ముందు తెలీదా ఈ నాయన బాధపడతాడని అని చెప్పి మొండిగా వాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆనందిని కట్టిపెట్టుకొని ఆదిత్య దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అది చూసిన సునంద, ఇదేంటిది ఆదిత్య ఆనందిని ఒక్క క్షణం కూడా వదలటం లేదు, అయినా ఎప్పుడు నా మాటకి ఎదురు చెప్పని ఆదిత్య ఈరోజు ఆనంది విషయంలో మాత్రం నేనే దగ్గరుండి చూసుకుంటానని అన్నాడు, ఏంటి ఇదంతా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ వచ్చి వాళ్ళ నాన్న రానని కాల్ కట్ చేశాడని చెప్పడంతో, అయ్యో ఏంటి డాడీ ఇలా జరిగింది, ఇప్పుడు ఆనంది ఎలా కోలుకుంటుంది అని చెప్పడంతో, మనం ఏం చేయగలం ఆదిత్య అని అంటూ ఉంటాడు. దాంతో అసలంతా ఈ నోటీస్ కారణంగానే కదా, పాపం ఆనంది కూడా నాతో చెప్పి చాలా బాధపడింది, అయినా ఆనంది చేసింది కరెక్ట్ పనే కదా అని అంటుండడంతో అసలు ఆనందికి ఈ విషయం తెలియదని సునంద పేపర్ చదవకుండా సైన్ పెట్టించిందని చెప్తాడు. దాంతో ఇక ఆదిత్య చాలా కోపంగా మమ్మీ అని గట్టిగా అరుస్తాడు. ఇక సునంద, ఏంటి నాన్న అని అంటుండడంతో, ఎందుకు మమ్మీ నువ్వు ఇలాంటి పని చేసావు, ఆనందిని పేపర్ చదవకుండా ఎందుకు సైన్ పెట్టించుకున్నావు, ఇప్పుడు ఆనందికి ఇలా కావడానికి కారణం నువ్వే కదా అని అంటాడు. నేనేం చేయాలి నాన్న, నేను చేసింది తప్ప అని అంటుండడంతో, ముమ్మాటికి తప్పే, అయినా గవర్నమెంట్ ఆ ప్లేస్ని మనకి తీసుకోమని చెప్పింది, కానీ ఆనంది పేపర్ చదవకుండా తన చేత ఇలా సైన్ చేయించుకోవడం మాత్రం చాలా తప్పు మమ్మీ, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు, అందుకోసమే నేనే స్వయంగా వెళ్ళి ఆనంది వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తానని అంటాడు. దాంతో ఇక సునంద, అది కాదు నాన్న అని అంటున్నా కూడా శశికాంత్ కూడా, నువ్వు వద్దు నాన్న, కావాలంటే నేను వెళ్తానని చెప్పినా కూడా నేను ఎవ్వరు చెప్పినా వినను, అక్కడేమో ఆయన ఆనందియే నోటీస్ పంపించిందని తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడని ఇక ఆదిత్య స్వయంగా అయితే ఇక సింహాద్రి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక సింహాద్రి ఇంటికి వచ్చి బాధపడుతూ దేవుడి ఫోటో దగ్గర దండం పెట్టుకుంటూ, నా బిడ్డకి జ్వరం త్వరగా తగ్గాలి, నా బిడ్డ పైన నాకెంత ప్రేమ ఉన్నా నేను మాత్రం ఇప్పుడు అక్కడికి ఆ పరిస్థితుల్లో వెళ్ళలేను అని చెప్పి ఈ బస్తీ వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారని ఇక బాధపడుతూ ఉంటాడు. అంతలో ఇక ఆదిత్య డ్రైవర్ని తీసుకొని ఇక సింహాద్రి ఇంటికి వస్తాడు. ఇక సింహాద్రి గారు అని పిలుస్తూ ఉండడంతో సింహాద్రి బయటికి వచ్చి చూసేసరికి ఆదిత్య ఉంటాడు. దాంతో సింహాద్రి, ఏంటి బాబు ఇలా వచ్చారు అని అంటుండడంతో, దాంతో మీరు త్వరగా మా ఇంటికి రావాలి, ఆనంది అస్సలు కళ్ళు తెరవడం మిమ్మల్ని కలవరిస్తుంది అని అంటుండడంతో, నేను రాలేను బాబు, అయినా ఇప్పుడు తను నా కూతురు కాదు మీ భార్య అని అంటుండడంతో, మీరెందుకు మీ కూతుర్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, అయినా నోటీస్ పంపించింది ఆనంది అని మీరు అనుకుంటున్నారు కదా, నిజానికి ఈ పని చేసింది మా మామ మా పేపర్స్ చదవకుండా ఆనంది చేత సైన్ చేయించింది, దానికి అంతా బాధపడుతూ నాతో కూడా ఈ విషయాన్ని చెప్పలేదు, తనలో తానే బాధపడుతూ ఇలా జ్వరం తెచ్చుకుంది, తనకి మీరంటే ఎంత ప్రేమో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ప్లీజ్ రండి అని చెప్పి అలా బ్రతిమిలాడుతూ ఉంటే ఇక సింహాద్రి కూడా, అంటే నా బిడ్డకు తెలీదా అన్నట్టుగా ఇక ఆశ్చర్యపడిపోయి అలానే చూస్తూ అయితే ఉంటాడు. ఇక అంతలోని జ్యోతి వాళ్ళందరూ వచ్చి, తెలిసింది కదా సింహాద్రి, ప్లీజ్ వెళ్ళు, కేసు విషయం అంటావా మేము చూసుకుంటాం, మేము వాదించకపోయినా ఏదో ఒక లాయర్ చేత, ప్లీజ్ ప్లీజ్ నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక సింహాద్రి చెప్పైతే ఒప్పుకుంటాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.